రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్ కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి ఫోన్ లైన్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన మౌలిక వసతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇందులో మేజర్ గా ఈ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి వాటి మీద అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటేనే వెంటనే వాటిని గుర్తించి పై స్థాయి అధికారులకు చెప్పేలా, తర్వాత అక్కడ ఈ భోజనానికి సంబంధించిన దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, తర్వాత విద్యార్థులు అనారోగ్య బారిన పడకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విధంగా ఇట్లా అన్ని రకాల అంశాలలో కూడా ఈ సంక్షేమ హాస్టళ్ల పైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక దీంతో పాటు ఏదైతే పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థకు సంబంధించి అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వీటితో పాటు ఇక హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు, తర్వాత టీచింగ్, తర్వాత నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో చెప్పారు. ఇక వీటితో పాటు ఈ విద్యార్థులకు అందించే భోజనానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ క్వాలిటీ చెక్ అనేది టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. సో అందులో ఏమైనా ఈ భోజనానికి సంబంధించి ఏమైనా నాశరకం ఉంటే వాటిని వెంటనే గుర్తించేలా, వాటిని పక్కన పెట్టేలా, విద్యార్థులకు అందించే భోజనం పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి భోజనము, క్వాలిటీతో కూడినటువంటి భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక వీటితో విద్యార్థులకు ఈ క్వాలిటీ భోజనంతో పాటు పోషకాలతో కూడినటువంటి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు ముందుకెళ్లాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు అవి సకాలంలో అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి సూచించారు. ఇక మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలలో ప్రతి హాస్టల్లో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏమైనా అవసరం ఉంటే ఆ అవసరానికి సంబంధించి ఈ పూర్తి స్థాయి డేటాను ఆన్లైన్ లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక హెల్త్ విద్యార్థులకు సంబంధించి హెల్త్ చెకప్స్ సంబంధించి ఎప్పటికప్పుడు చేసే విధంగా మెడికల్ కి సంబంధించిన మెడికల్ కాలేజీలు, ఆ పరిధిలో ఉండే మెడికల్ కాలేజీలు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తో లింక్ చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ప్రతి నెల గ్రీన్ ఛానల్లో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి నిధులు అందించేందుకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే ఇందులో ఇప్పటికే ఏదైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి అందులో చదువుతున్న విద్యార్థులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కు సంబంధించి అప్పటికప్పుడు పరిష్కరించుకోవాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కానించండి, లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పరిష్కరించుకునే విధంగా ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి ప్రత్యేకంగా 60 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు. సో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొదటిసారిగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి ఈ నిధులు కేటాయించారు. కాబట్టి ఇట్లా ప్రతి విషయంలో కూడా ఈ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు రాకుండా, విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా ముందస్తు అలర్ట్ గా అధికారులు అప్రమత్తంగా ఉండి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ తో పాటు నాణ్యమైనటువంటి చదువును అందించే విధంగా ఆ ఉన్నత స్థాయి అధికారులు ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.